అది మీదే, కానీ మీకంటే ఎక్కువ మీ పక్క వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. నేను చెంట్ కాదు తిన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అడగాలంటే నాకు కొంచెం భయం అవుతుంది. బాయ్స్ కైనా లేడీస్ కైనా ఇద్దరికి బ్లాక్ గానే ఉంటది, అన్ని సమయాల్లో తోడు ఉండదు. వద్దు, మనం వేరే కాడ పెట్టుకుందాం కెమెరా. మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎట్లా కొలగలను? మీరు కూడా ఆన్సర్ బుడికితే ఇప్పుడే 100 రూపీస్ ఇస్తాం మీకు. వీళ్ళు చెప్పకుండా 5 నిమిషాల్లో మనకి 500 ఇస్తారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సార్ మేము కొన్ని క్వశ్చన్స్ వేస్తాం, అంటే పొడుపు కథలు వేస్తాము, దానికి ఆన్సర్ ఇస్తారా? రెడీగా ఉన్నారా? మొదటి పొడుపు కథ ఏంటంటే అది మీదే, కానీ మీకంటే ఎక్కువ మీ పక్క వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. బా వాళ్ళు చూసినారా? కొన్ని తెలుసు, అన్ని తెలియదు. అన్ని తెలీదా? సరే, ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ ఒక 5 మినిట్స్ చూపించండి. ఎంత లాగితే అంత చిన్నగా అవుతుంది? రబ్బర్. ఏం అసలు ఇట్టున్నారు వీళ్ళు, ఇంత ఫాస్ట్ కాకపోతే సరే ఆన్సర్ ఇవ్వలేదు మీరు. రబ్బర్ అంటే ఎంత లాగితే అంత చిన్నగా అవుతుంది. రెడీ మేడం? 1 2 3 4 5 6. ఎంత లాగితే అంత చిన్నగా అవుతుంది. ఇంటిదే అండి. ఆర్గ్యుమెంట్ ఎట్లా లాగుతారు సార్? ఎంత లాగితే అంత చిన్నగా అవుతుంది, ఇదే క్లూ. అంటే మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, క్లూ ఇవ్వండి. దాన్ని అది ఎక్కువ జెంట్స్ యూజ్ చేస్తారు. చెప్పండి. నేను చెంట్ కాదు తిన్నాను. సార్ కేక్ బాగుందా? ఫ్లేవర్ వేసారు? చాక్లెట్. చాక్లెటా? ఏంటి కేకా? బాగుంది. సరే, ఇంకొకటి అడగమంటారా? ఇంకొకటి. నీటిలో ఉంటే ఎగసి పడతాను, నేలకు వస్తే కూలబడతాను. మేడం, ఏ జాతి చేప? ఎనీ చేప. ఏ చేప? అంటే ఎర్ర చేప, నల్ల చేప, తెల్ల చేప, బతికే చేప? కాదు మేడం, రాంగ్ ఆన్సర్. అంతే కదా, అవి లోపల వాటర్ లో ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి, తర్వాత బయటకు వచ్చిన తర్వాత చనిపోతాయి కదా. బయటకు వచ్చినాయి అంటే ఖచ్చితంగా చనిపోతాయి. ఒక్క ఏదో చేప అయితే వాటర్. క్యాట్ ఫిష్ తప్ప అన్ని ఫిష్. క్యాట్ ఫిష్. బాబా ఇస్తారు, రాంగ్ ఆన్సర్. చెప్పండి. క్యాట్ ఫిష్ తప్ప అన్ని ఫిష్లు చనిపోతాయి అంటున్నా. లేదు, చెప్పండి. క్వశ్చన్ మళ్ళీ చెప్తారా? నీటిలో ఉంటే ఎగసి పడతాను, నేలకు వస్తే కూలబడతాను. వాన చినుకు. బాబా మేడం, మీరు రాలా మేడం, అసలు ఇక్కడ రాలా మీరు అంత లాస్ట్ ఉంటే అట్లా ఇంత ఫాస్ట్ గా ఉన్నారు మీరు అసలు. నెక్స్ట్ క్వశ్చన్ అడగాలంటే నాకు కొంచెం భయం అవుతుంది. బాయ్స్ కైనా లేడీస్ కైనా ఇద్దరికి బ్లాక్ గానే ఉంటది, అన్ని సమయాల్లో తోడు ఉండదు. వద్దు, మనం వేరే కాడ పెట్టుకుందాం కెమెరా. కరెక్టేనండి. ఇంకోటి అండి, వెళ్తున్నప్పుడు కనిపిస్తా, చీకటి అయితే మాయమైతా. మేడం ఎట్లా మేడం? వెళ్తున్నప్పుడే కనిపిస్తుంది, చీకట్లో కనిపించదు కదా నీడ. కనిపిస్తుంది కదా? ఎన్ని తిప్పి కొట్టినా మనం అన్ని బేసి కొడతాయి. కరెక్టే అండి. ఇక కొన్ని ఉన్నాయి కానీ భయం అవుతుంది. వద్దు సార్ ఉన్నాడు, ఎగేస్తాను మమ్మల్ని. నేను ఫ్రేమ్ వచ్చేస్తాను. బూతులు ఏముండవు. మీరు ఎప్పుడైనా ఇట్లా ప్రాంక్ చేసినప్పుడు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా? ఇలాంటివా? అసలు చేయలేదు. డిఫరెంట్ అసలు. నిజమంటే డిఫరెంట్. మేడం రెడీనా? సిగరెట్ సార్, ఎంత ఎగ్గితే అంత చిన్నగా అవుతుంది. అందుకే అయితే మళ్ళీ క్వశ్చన్ అడగనంట. మళ్ళీ చెప్తారా మీరు? మేడం, నన్ను మీరు కొలవగలరు, నా గురించి మాట్లాడగలరు, నన్ను బట్టి మీరు ఏమైనా చేయాలో నిర్ణయించుకుంటారు, కానీ నన్ను తాకలేరు, ఆపలేరు. మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎట్లా కొలవగలను? బా మీరెవరో నాకు తెలియదు, ఎట్లా
ఏమంటది ఆన్సర్ కొంచెం చెప్పండి. మళ్ళీ చెప్పాలా మేడం? నన్ను మీరు కొలవగలరు. కొనగలరా? నా గురించి మాట్లాడుకుంటారు, నన్ను బట్టి ఏం చేయాలో నిర్ణయించుకుంటారు, కానీ నన్ను తాకలేరు, ఆపలేరు. వర్షమా? కాదు సార్. నిప్పా? నిప్పుని ఎట్లా కొలుస్తాం మేడం? చేతులు కాలిపోతాయి. గాలి కదా. స్పీడా? కాదు. కొలవాలి గిట అది. స్పీడ్ ని కిలోమీటర్స్ లెక్క కొలుస్తారు కదా. కాదు మేడం. క్వశ్చన్ కదా. నన్ను బట్టి మీరు మాట్లాడుకుంటారు, రోడ్డా? నన్ను బట్టి మీరు ఏం చేయాలో నిర్ణయించుకుంటారు, రోడ్ నన్ను తాకలేరు, నన్ను ఆపలేరు. మనీ. కాదండి. తాకగలం కదా. తాకగలుగుతాం, దాన్ని చించుతాం, టచ్ చేయడం. దాన్ని చింపేస్తాం. చెప్పండి మేడం. దీనికి మీరు కూడా ఆన్సర్ బుడికితే ఇప్పుడే 100 రూపీస్ ఇస్తాం మీకు. ఇంతవరకు మా ఛానల్లో ఎవరికి లేదు, కానీ మీకు ఇస్తాం. 100 రూపీస్ ఇస్తాం ఇంకా. మీ యానివర్సరీ గిఫ్ట్ అబ్బా రావాలి. వీళ్ళు చెప్పకుండా 5 నిమిషాల్లో మనకి 500 ఇస్తారు. ఆ? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఓకేనా మేడం? అక్కడ బక్రా ఉంది. మీకు కాదు బక్రాలం. రెడీ మేడం? మళ్ళీ రిపీట్ చేయాలనా? చెప్పండి. ఫోన్ కావాలా? వద్దు మేడం. ఆన్సర్ చెప్పు. అయ్యో అన్న క్వశ్చన్ అర్థం కాలేదంటే ఇంకా. సార్, కొలవగలరు, నన్ను బట్టి ఏం చేయాలో నిర్ణయించుకుంటారు, నన్ను ఆపలేరు, నన్ను తాకలేరు. ఆ ప్రస్తుత సిచ్యువేషన్లోన, కరోనా టైంలోన ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనే సిచ్యువేషన్ లేదు, అందుకని వాళ్ళు కొంచెం దూరం దూరం ఉండి మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంచెం సమయం ఇద్దాం, వాళ్ళు ఏం చేస్తారో ఏం లేదని. చెప్పండి సార్. రెడీ? మాస్క్ పెట్టుకోలేరా? ఇప్పుడు టైం ఎంత అయింది మేడం? ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు టైం అది వాచా? టైమే కరెక్టే కదా. మనం ఏం చేయాలో దాన్ని బట్టి ఆలోచిస్తాం, దాన్ని ఆపలేము, తాకలేము. నీ వాచ్ ఆగిపోతే పక్కన వాళ్ళ వాచ్లో ఆగుతుందా? పక్కన వాళ్ళ దగ్గర వాచ్ లేకపోతే